పాట పాడుకుంటా. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. ఆరాధనలోనికి ప్రవేశించకొనుపు కొన్ని విషయాలు క్లుప్తంగా దేవుని వాక్యం చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. ఫేస్బుక్ లైవ్లో చూస్తున్న మీరు కూడా బైబిల్ చేతపట్టుకొని దేవుని యొక్క వాక్యం విని, వాక్య వెలుగులో మీరు పడకలో ఉన్నా ఎక్కడున్నప్పుడు కూడా ఆరాధించవలసిందిగా ప్రభునామములో మనం చేస్తున్నాం. మనం చూసుకునే భాగం ఏంటంటే కృతజ్ఞత కలిగి జీవించు, కృతజ్ఞత కలిగి జీవించు. మొట్టమొదటిగా కీర్తనలు 43 అధ్యాయం, కీర్తనలు 43 అధ్యాయం. అందరం కలిసి కీర్తనలు 43 అధ్యాయము 4వ వచనము మనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుంటాం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుతూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. అనుమికిలిగా గొప్పగా ప్రేమించిన తండ్రి, ఇన్నా నేడు ఒకే రీతిగా ఒకటే రీతిగా ఉన్న తండ్రిని కొందనాలు. వారమంతా మమ్మలను కాచి కాపాడి క్షేమముగా నా తండ్రి ప్రభు దినంలోనికి ప్రవేశింపజేసి పాటలు పాడడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ యొక్క ఆరాధన వర్తమానంలో నీవే మాతో అందరితో మాట్లాడి ఆరాధించే బిడ్డలుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. దయాళు తండ్రి, ఫేస్బుక్ లైవ్లో చూస్తున్న వారు కూడా వాక్యం విని వాక్యపు వెలుగులో ఆరాధించేవారుగా సిద్ధపరచమని, ఈ సమయాన్ని ఆశ్చర్యకరముగాను దీవెనకరంగాను మార్చమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ నాకు ఆనంద సంతోషము కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. ఈరోజు మనం అందరం దేవుని మందిరానికి ఎందుకు వచ్చాం? ఒక దినమున మనకు ఆనందము లేదు, ఒక దినమున మనకు సంతోషము లేదు, అంధకారములో అగాధములో ఉన్నాం. అయితే ఈరోజు దేవుని మందిరానికి ఎందుకు వచ్చామంటే, ప్రియ సహోదరి సహోదరులారా, నీకు నాకు మనం అందరికీ దేవదేవుడు ఆనంద సంతోషము కలగజేస్తూ వచ్చాడు. అందుకే మనం దేవుని యొద్దకు వచ్చాం. దేవుని యొద్దకు వచ్చి మౌనముగా ఉండకుండా నీవు నేనేం చేయాలంటే, ప్రియమైన వాళ్ళరా, దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇంతకంటే సంతోషం ఇంకేమి లేదు. దేవుడు ఇంకేమి కోరడం లేదు.
కాబట్టి ప్రభువా, ఈరోజు నేను సంతోషముగా ఉన్నానంటే, ఈరోజు నేను దేవుని మందిరానికి వచ్చానంటే, దేవుని మందిరంలో దేవుని బిడ్డలతో ఉన్నానంటే, ప్రభువా నువ్వు చేసిన మేలును బట్టి మరవక ఎన్నో ఆరాధిస్తున్నానని ప్రియమైన వాళ్ళరా వారు వాయించుచూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నేను కూడా ఆ విధంగా దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. ఇంకా చూడండి ప్రియమైన వాళ్ళరా, కొలస్సీ 1వ అధ్యాయం, కొలస్సీ 1వ అధ్యాయం 9వ వచనంలో కింది భాగంలో, ఆయన తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలివారమగుటకు మనలను పాతులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలు కొనుచున్నాను. అపోస్తులైన పౌలు కొలసీలకు రాస్తూ బతిమాలు కొనుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి పాలివారం అగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు, ప్రియ సహోదరులరా, మనము ఆయన ఆరాధించాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు బతిములాడుకుంటున్నారు, మీరు ఆరాధించండి, మీరు ఆయనను ఘనపరచండి, ఆయనను స్తుతించండి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను కూడా దేవుని మందిరములో మనం ఆరాధించే వారముగా ఉండాలి. ఎలా? ఆయనకు తగినట్టుగా ఉంటూ, ఆయనకు అంగీకారముగా ఉంటూ, ఆయనకి ఇష్టమైన జీవితము జీవిస్తూ, ఆయనను సంతోషపరుస్తూ. ప్రియమైన వాళ్ళరా, మన బిడ్డలు దుఃఖముతో బాధతో ఏదన్నా చాక్లెట్ ఇస్తే తీసుకుంటారా? ఎమ్మడే బాధపడతారు. ఏంటి మా డాడీ కోపంతో ఇస్తున్నాడేంటి, ఏంటి మా మమ్మీ బాధతో ఇస్తున్నదేంటి అని అలుగుతుంది. పాపా, ఓ నా బిడ్డ, ఓ నా కుమార్తె, ఇది నీకోసమే అమ్మ తెచ్చింది, తిను అంటే సంతోషంతో తీసుకుంటుంది. ప్రేమైన వాళ్ళరా, దేవుని మందిరానికి వచ్చిన మనము సంతోష ఆనందములతో దేవుని మనము గణపరిచే వారముగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషించేవాడుగా, ఆనందించేవాడుగా ఉంటాడు. కొలస్సీ 3వ అధ్యాయము 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరి కృతజ్ఞతులై ఉండడి. ఒక్క శరీరముగా చేశాడు. అందరి చరిత్ర ఆడితే అందరిది నేరేడు చర్లనా? ఎవరిది లేదు, ఇడ బందోబస్తు ఎవరిది లేదు. అందరూ కూడా ఎక్కడెక్కడో నుండి వచ్చిన వారమే. ఒకరు హైదరాబాదు, ఒకరు ఆంధ్ర, ఒకరు సూర్యాపేట, అట్లా ఇట్లా అంతా ప్రాంతాల నుండి వచ్చిన వారు. కాబట్టి మొన్న నేను సెంటర్లోకి ఒక రిపేరింగ్ వెళ్తే, ఈ నేరేడు చెరులో ఈ ఊరిలో ఎవరు లేరయ్యా, పాత నేరేడు చెరులో ఉన్నారు. అందరూ బ్రతకడానికి వచ్చిన వారే, వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చిన వారే. పాత నేరేడు చెర్ల పక్క అంటే అక్కడ ఆ స్కూల్ పక్కకు అక్కడ ఉంటుంది. ప్రియ సహోదరులరా, ఇలాంటి వారము మనము, ఎక్కడో ఉన్నవారము, ఏ ప్రాంతానికి చెందిన వారము, మనలందరినీ దేవుడు ఒక్క శరీరముగా చేస్తూ వచ్చాడు. సంఘములో ఒక అంగముగా, ఒక పాత్రగా నిన్ను నన్ను వాడుకుంటూ ఆయన ఆరాధించే బిడ్డలుగా చేస్తూ వచ్చాడు. ఎంత గొప్ప ధన్యత! ఒక కుటుంబంలోనే ఐక్యతగా ఉండాలంటే ఎంతో కష్టం. ఎక్కడి వారమో ఎచ్చటి వారమో మనలందరం ఒక్క శరీరముగా చేస్తూ వచ్చాడు. ప్రియ సహోదరులరా, కాబట్టి మనము కృతజ్ఞులై దేవుని ఆరాధించే వారముగా ఉండాలి, దేవుని మనము గణపరిచే వారముగా ఉండాలి. కాబట్టి మీ హృదయంలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. మనం అందరం ఒకటే. కులము, మతము, భాష, రంగు భేదం ఏమి లేదు. ఆయనకు ఉద్యోగం ఉంది, ఈయనకు ఉద్యోగం లేదు. ఆయనకు చదువు ఉంది, ఈయనకు చదువు లేదు. వారు చిన్న, వీరి పెద్ద అనే తేడా లేదు.
మనమందరము ఒకే శరీరం, మనమందరం ఒక్క రక్తంలో కడగబడిన వారం. కాబట్టి దేవుని బిడ్డలముగా ఉంటూ, ఆయనకు తగినట్టుగా ఉంటూ మనము ప్రభువుని ఆరాధిస్తే దేవుడు ఎంతగానో సంతోషించేవాడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 1 దెస్సలోనిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. నువ్వు ఆరాధించడం లేదంటే దేవుని చిత్తములో లేనట్టే. కొంతమంది ఆరాధించాలంటుంది, భయం ఉంటుంది, వారి హృదయంలోనైనా ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి అసలు ఆరాధనే చేయకపోతే ప్రియ సహోదరి సహోదరులరా, నువ్వు మెల్లగా చేసినా, నువ్వు మనసులో చేసినా దేవుడు చెవిటివాడు కాదు, ఆయన వింటాడు. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా దేవుని మందిరానికి వచ్చి మనం మౌనంగా వెళ్ళిపోదు. ఒకవేళ సమాజముగా నువ్వు ఆరాధించలేకపోతున్నావా, మౌనముగా దేవుని ఆరాధించు, దేవుని ఘనపరచు. దేవునికి తెలుసు, నీకు తెలుసు నువ్వు ఆరాధించేది. ధైర్యం ఉందా? సమాజంలో ఎలుగెత్తి ఆరాధన చేయి. ప్రియమైనవారా, ప్రతి విషయమునందును కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము నెరవేర్చేవారముగా ఉండాలి. నువ్వు ఆరాధించలేకపోతున్నావు, ఆయన గణపరచలేకపోతున్నావు, వస్తున్నావు పోతున్నావు, కానీ ఆరాధన లేదు. ప్రియమైనవారా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటున్నావు, జాగ్రత్త. ఎంతో క్రయం చెల్లించి, ఎంతో సమయాన్ని కేటాయించి, ఎంతో సిద్ధపడి మనం వచ్చినప్పుడు మౌనంగా వెళ్ళద్దు. సమయం దొరకకపోతే మౌనముగా మనసులో, ప్రభువా నాకు సమయం దొరకలేదు, ప్రభువా నేను ఆరాధిస్తున్నాను, మనసులోనైనా ఆరాధించాలి. కానీ దేవుని మందిరానికి వచ్చి ఎందుకులే అనే మూర్ఖత్వంతో వెళ్ళిపోవద్దు, మనసులోనైనా ఆరాధించాలి. ఇక్కడున్న వారికి తెలియకపోవచ్చు నీ ఆరాధన, కానీ పరలోకమందున దేవుడు ఆయన వింటాడు. ప్రియ సహోదరులారా, ఏది ఏమైనప్పుడు కూడా మనము దేవుని ఆరాధించాలి. అలాగూ చేయటనే యేసుక్రీస్తులు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇంకా చూడండి, కొలస్సీ 2వ అధ్యాయం, కొలస్సీ 2వ అధ్యాయం 7వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపరిన వారై ఇంటి వల్లే కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచు, కృతజ్ఞాస్తుతులు చెల్లించుట, ఆయన యందుండి నడుచుకొనుడి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కట్టబడే వారముగా ఉండాలి. ఇంటి వల్లే కట్టబడుచు, మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు, కృతజ్ఞాస్తుతులు చెల్లించుట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రతి విషయంలో మనము కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. ఎందరో ఈ సమయాన్ని చూడలేరు, ఎందరో ఈ దినాన్ని చూడలేరు, ఎందరికో ఈ సమయం లేదు. వారు పడకల్లో ఉన్నారు, వారు ఇబ్బందుల్లో ఉన్నారు, వారు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. దేవాతి దేవుడిని ప్రేమించి నీ యొక్క ఆయుస్సును పొడిగించి క్షేమముగా ఆనందముగా దేవుని ప్రజలతో కలిసి ఆరాధించే భాగ్యం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎందుకయ్యా సమయాన్ని వ్యర్థపరుస్తావు? ఎందుకమ్మా దేవుని ఆరాధించకుండా మౌనంగా ఉంటావు? సమయం దొరకకపోతే మనసులోనైనా ఆరాధన చేయి, కానీ మౌనముగా మాత్రము ఉండకూడదు. ప్రియమైన వాళ్ళు చూడండి, ఇంకా ఫిలిప్పీ 4వ అధ్యాయం, ఫిలిప్పీ 4వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం.
దేని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి. యేసు ప్రభువా, ఈ వారములో నన్ను కాపాడుతూ వచ్చావు, నన్ను, నా బిడ్డలు, నా కుటుంబాన్ని, నా గ్రామాన్ని, విశ్వాసులందరినీ కాపాడుతూ వచ్చావని. కాబట్టి ప్రేమను కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికే తెలియజేసే వారముగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఇంకా చూడండి, 1 తిమోతి 4వ అధ్యాయం. 1 తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞాస్తులు చెల్లించి పుచ్చుకునేలా ఏది నిషేధింపదగినది కాదు. ప్రియమైన వాళ్ళరా, ఈ వారం అంతటిలో నేను ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు, ఎంతగానో నన్ను దీవిస్తూ వచ్చాడు. నూతన వస్త్రాలు నీ గృహంలోనికి వచ్చాయి, నూతన వస్తువులు నీ యొక్క గృహంలోనికి వచ్చాయి. దేవుని ఆరాధించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుడు మనల్ని దీవించినప్పుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పరిగెత్తుకొని దేవుని మందిరానికి రావాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి. ప్రియ సహోదరి సహోదరులరా, కొంతమంది వస్తారు కదా, వెహికల్ కొనగానే పరిగెత్తుకొని వస్తారు దేవుని మందిరానికి. వాళ్ళు దేవుని ఆరాధిస్తారు, ప్రార్థన చేయించుకొని వెళ్తారు. కొంతమంది అయితే ఎందుకులే అన్నట్టుగా ఉంటారు. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడాలి అంటే మొట్టమొదటిగా దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి. కొంతమంది టీ తాగినా ఆరాధన చేసుకుంటారు, భోజనం చేసినా మరి ఆరాధన చేసుకుంటూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటారు. కొంతమంది అడావుడిగా తింటూ ఉంటారు. భోజనం చేసేటప్పుడు కూడా, ప్రభువా యేసయ్యా, ఈ ఆహారం ఎందరికో లేదు ప్రభువా, నన్ను ప్రేమించి, దౌర్భాగ్యాన్ని ప్రేమించి, ఈ దిక్కుమాల్యవాన్ని ప్రేమించి ఇచ్చిన ఆహారం బట్టి వందనాలయ్యా. వందనాలంటేనే మరలా రెండో పూట నాకు పుడుతుంది, తర్వాత నీకు పుట్టుకొస్తుంది. చాలామంది గృహాల్లో కరువు కాటకాలు రావడానికి కారణం కొన్ని మన తప్పులను బట్టి. ప్రేమైన వాళ్ళరా, ఒక సిస్టర్ మొన్న గత దినాల్లో మేము గృహాలు దర్శించినప్పుడు ఆమె అంటుంది, అన్న మేము బియ్యం తెచ్చినా కొనుక్కున్నప్పుడు కూడా ఆ బియ్యంలో నుండి ఫస్ట్ దేవునికి తీసిన తర్వాతనే మేము వాడుకుంటాం. చూడండి ఎంత చక్కటి మాట. కొనుక్కున్నప్పుడు పొలం కాదు వాళ్ళకు, కొన్న బియ్యంలో నుండి కూడా, మేము తినే బియ్యంలో నుండి కూడా తీసి పక్కకు పెడతామన్నా, దేవుని మందిరాన్ని తీసుకొస్తామన్నా. ప్రేమైన వాళ్ళరా, ప్రతి విషయంలో మనము కృతజ్ఞతలు కలిగిన వారు ఉంటారు. కొంతమంది గృహాలు అన్ని ఫలాల చెట్లు ఉంటాయి, ఇది అది అది అన్ని డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళే కృతజ్ఞత లేనివారు, సమర్పణ లేనివారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి విషయంలో మనము దేవుని ఆరాధించే వారముగా, గణపరిచే వారముగా ఉండాలి. కృతజ్ఞత గలవారు, ఎవరయ్యా కృతజ్ఞత గలవారు అనే మాట చూసుకుంటాం. కీర్తనలు 26వ అధ్యాయం. కీర్తనలు 26వ అధ్యాయం 26:7 చదవండి. అచ్చట కృతజ్ఞాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములు వివరింతును. ప్రియ సహోదరి సోదరులు, చూడండి, దావీదు తన జీవితాల్లో అచ్చట కృతజ్ఞాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములు నేను వివరిస్తాను. ఎన్నిసార్లు దేవుని ఆరాధించకుంటున్నావు, ఎన్నిసార్లు వస్తూ మౌనంగా వెళ్ళిపోతూ వచ్చావు. సహోదరి సహోదరా, దేవుడు ఎంతగానో మనం దీవిస్తున్నప్పుడు కూడా, ఎంతగానో మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు కూడా, ఎంతగానో అన్ని విషయాల్లో దేవుడు సహాయపడుతూ వచ్చినప్పుడు కూడా, కాబట్టి మనము నిర్లక్ష్యముతో ఉండేవారముగా ఉంటున్నాం. దేవుడు మనకు
గొప్ప రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు. అంతేకాకుండా దేవుడు మనకు మంచి ఆరోగ్యం అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకోసము కూడా దేవుని ఆరాధించాలి. ప్రభువా నన్ను రక్షించుకున్నావు, అంతేకాకుండా నాకు మంచి ఆరోగ్యం కూడా అనుగ్రహిస్తూ వచ్చావు. అంతేకాదు ప్రభువా, రక్షణ ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు. ఉద్యోగం లేక ఎందరో ఉన్నారు ప్రభువా, అందును బట్టి కూడా వందనాలు. అంతేకాకుండా ప్రభువా ఇల్లు లేని వారు ఎందరో ఉన్నారు ప్రభువా, నాకు ఇల్లు ఇచ్చావు నా తండ్రి, అందుకై నేను స్తుతిస్తున్నాను. వివాహము కాని వారు ఎందరో ఉన్నారు ప్రభువా, నాకు యవ్వన కాలంలోనే వివాహం చేశావు ప్రభువా. చదువు లేని వారు ఎందరో ఉన్నారు ప్రభువా, నాకు చదువు అనుగ్రహించావయ్యని. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఆశీర్వాదాలు ఎంతగానో నిన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆరాధించే వారంగా ఉండాలి. 119 అధ్యాయం కీర్తనలు 119 అధ్యాయం ముగించుకుంటాం. 119 అధ్యాయం 62వ వచనం. ఆ న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడును. ప్రియ సహోదరి సహోదరులారా, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞాస్తుతులు. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే, మంచి ఆరోగ్యంతో ఉన్నామంటే, దేవుని మందిరానికి వచ్చామంటే మన భక్తి, మన సాక్ష్యం, మంచితనం ఏమీ కాదు, దేవుని కృప, దేవుని దయ. కాబట్టి అందుకే మనం దేవుని ఆరాధించే వారముగా ఉండాలి. ఇంకెవరు కృతజ్ఞత కలిగిన వారు చూసుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం. కృతజ్ఞత కలిగిన వాడు దేవుని మర్చిపోలేడు, దేవుని మేలులు మర్చిపోలేడు, దేవుడు చేసిన అద్భుతం మర్చిపోలేడు. ఇక్కడ చూడండి ప్రియమైన వాళ్ళరా, 17-18 చదవండి. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మయంపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ సమరయుడు ఒక్కడు మాత్రమే దేవుని 16వ వచనం, గొప్ప శబ్దంతో దేవుని మయంపరచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. నేను కూడా ఈ సమరయులాగా ఉండాలి సహోదరి, ఈ సమరయులాగా ఉండాలి సహోదరుడా. కాబట్టి అక్కడ ఆ 9 మంది దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు మర్చిపోయారు. ప్రియమైన వాళ్ళరా, ఈ సమరయుడు ఒక్కడే, అయ్యో గత దినాల్లో నేను, కాబట్టి ఎట్లున్నారంట వాళ్ళు, 12వ వచనంలో, ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళిచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, ఆ దినాల్లో గ్రామంలోకి వచ్చే అవకాశం లేదు, ఊరు వెలుపల దూరమున. ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ దినాల్లో కరోనా వస్తే వారికి పక్కకి ఎలా ఉంచుతున్నారు, సపరేట్గా ఎలా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ దినాల్లో ఇంతకంటే భయంకరంగా కుష్ఠరోగం వచ్చిందనుకో, భార్యను వదిలిపెట్టాలి, భర్తను వదిలిపెట్టాలి, పిల్లలను వదిలిపెట్టాలి, అన్నదమ్ములను వదిలిపెట్టాలి, తన గృహాన్ని, తన ఆస్తిని అంతా వదిలిపెట్టి ఊరు వెలుపల ఉండాలి. ఇప్పుడు కరోనా వచ్చినా 2 రూమ్లు ఉంటే 1 రూమ్లో ఉంటున్నారు. ఎవరు భయపడతారా? ఆ దినాల్లో చూడండి ఇంకా భయంకరమైన పరిస్థితి. పలకరించేవారు లేరు, అన్నం పెట్టేవారు లేరు, దిక్కుమాలిన పరిస్థితి. ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారిని దేవా మమ్మల్ని కరుణించమని వారు కేక వేసినప్పుడు, ప్రియమైన వాళ్ళరా, రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా నన్ను కరుణించు ప్రభువా అని ఒక్క కేక వేసినప్పుడు వారిని కనికరించాడు. వారిపై జాలు చూపించి వారి కుష్ఠరోగం అంతా
అంతా పోయినప్పుడు ఎట్లుండాలండి? వాళ్ళు 10 మంది ముందొచ్చే కూర్చోవాలి. 10 మంది బాగైతూ వచ్చారు. ఆ కుష్ఠరోగం పోయింది. భార్యతో వచ్చారు, పిల్లలతో వచ్చారు, మరలా కుటుంబంలోకి వచ్చారు, సమాజంలో తిరుగుతున్నారు. అలాంటి వారు ఎలా ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరంలో వాడబడుతూ ఉండాలి. దేవుని మందిరంలో ఆరాధిస్తూ ఉండాలి. అయితే వీళ్ళు ఏం చేశారు? మరలా గర్వం వచ్చింది. దేవుని మర్చిపోయినారు. దేవుని బిడ్డలను మర్చిపోయినారు. సావాసాన్ని మర్చిపోయినారు. ఆ సమరయుడు ఒక్కడే, అయ్యో గత దినాల్లో నా పరిస్థితి కుష్ఠరోగము, నా భార్య నాతో మాట్లాడలేదు, నా పిల్లలు నాతో మాట్లాడలేరు, గ్రామం నన్ను వెలివేసింది. ఆ దయగల యేసు ప్రభు నన్ను దర్శించినప్పుడు నన్ను బాగు చేస్తూ వచ్చాడు. ఎట్లుండగలను ఆయన పాట పాడకుండా, ఎట్లుండగలను ఆయన ఆరాధించకుండా ఎలుగెత్తి ఆ సమరయుడు దేవుని మందిరంలో ఆరాధిస్తూ వచ్చాడు. ఇలాంటి వారు కావాలి దేవునికి. సహోదరి, నీ పట్ల ఎన్ని కార్యాలు చేశాడు. సహోదరుడా, మరణ పడకలో నుండి దేవుడిని తప్పిస్తూ వచ్చాడు. దేవుని ఆరాధించు. ఎక్కడున్నా, ఏ స్థలాల్లో ఉన్నా, పడకల్లో ఉన్నా, వీధుల్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, దేవుని ఆరాధించు. దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో ఆ 9 ఎక్కడా? ఆ 9 మంది ఎక్కడ వెళ్ళారు? దేవుడు కన్నీరు గారుస్తున్నాడు. దేవుడు గొప్ప కార్యం నీ హృదయంలో చేసిన తర్వాత, నీ కుటుంబంలో చేసిన తర్వాత, దేవుని మందిరాన్ని లెక్క చేయకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఆయన కన్నీరు గాస్తే నీ కుటుంబానికి ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, కలవరమే ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడప్పుడే వెంటనే మనం ఆరాధించే వారముగా ఉండాలి. నెలకొకసారి స్నానం చేస్తే ఎట్లుంటుంది? చాలా గబ్బుగా. నెలకోసారి వస్త్రాలు ఉతుకుంటే ఎలా ఉంటుంది? నెలకోసారి ఇల్లు ఉరుచుకుంటే ఎలా ఉంటుంది? చాలా ఘోరంగా అయిపోతుంది. 1,00,000 రూపాయలు తీసుకొని వడ్డీ కట్టకుండా ఎట్లుంటుంది? పెరుగుతూ ఉంటుంది. భారం కాదా? నెల కట్టుకుంటేనే మనకు క్లియర్గా ఉంటుంది. నువ్వు ఆరాధించడం లేదు, వారం ఆరాధించడం లేదు, ఆ వడ్డీ అలానే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఆరాధించలేవు, ఇన్ని నెలలు ఆరాధించలేవు, ఇన్ని వారాలు ఆరాధించలేవు. ప్రతిదానికి లెక్క. పలాని వారంలో ఇన్ని మేలు చేశాను, నన్ను మర్చిపోయావే. ప్రియమైన వాళ్ళరా, నీవు నేను కూడా ఎలా ఉండాలమ్మా? పొరిగింటి వారిని చూడొద్దు, నీ స్నేహితులను చూడొద్దు. ఈ సమరయుడిలాగా ధైర్యముగా దేవుని యొద్దకు రా. చాలామంది వాళ్ళు వస్తే నేను రాను, వాళ్ళు ఉంటే నేను రాను, పలాని వారు అలాంటి వారు కదా, పలాని వాంటి ఇలాంటి వారు కదా, వారిని చూడబోకు. అయితే ఈ సమరయుడు కూడా రావద్దుగా. నాకెందుకు ప్రభా, 9 మంది రాలేరు, వాళ్ళు పనులు చేసుకుంటారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, వారు ఎంజాయ్ చేసుకుంటారు, నేను కూడా వెళ్ళాలని అనుకోలేడు. వాళ్ళందరూ వదిలేశాడు. ఈ 9 మంది నాకు అవసరం లేదు, నా దేవుడు నా పక్షం ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేశాడు, నా దేవుడు నన్ను కనికరించాడు, నా దేవుడు నన్ను బాగు చేశాడు. ఆ 9 మందిని పట్టించుకోలే. మందిరాల్లో వచ్చినప్పుడు కూడా వారిని చూసి నీకు అసహ్యంగా ఉండొచ్చు, వారిని చూడబోకు. సహోదరి సహోదరుడా, దేవుని ముఖాన్ని చూసిరా, దేవుని క్రయాన్ని చూసిరా, ఆయన సిలువను చూసిరా, ఆయన రక్తాన్ని చూసిరా. కలువరి శిలువలో ఏమైపోయినాడండి? ముద్దయిపోయినాడు. ఆయన వీపంతా దున్నువాని భూమిలి అయిపోయింది. నువ్వు వారిని వీరిని చూసి మందిరానికి ఆగిపోతున్నావు. పలాని వారు అట్టగా, పలాని వారు ఇట్టగా. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. క్రైస్తవులు నీ ముందే ఇష్టానుసారంగా జీవించినా ఎలా ఉన్నప్పుడు కూడా వారి వైపు చూడకు, యేసు వైపు చూడు. నీ స్నేహితులు కాదు నీకు ప్రాణం పెట్టింది, నీ తల్లిదండ్రులు కాదు నీకు ప్రాణం పెట్టింది, రాజుల రాజు, ప్రభువులో ప్రభు. ఒక్కసారి గుర్తించుకోండి. కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళు 9 మంది మర్చిపోయారండి. ఈ దినాల్లో కూడా సమాజంలో అనేకులు అలానే ఉంటున్నారు.
ఈ దినాల్లో ఇంకా ఈ విషయం మనం బోధిస్తున్నామంటే మనకు బుద్ధి కలగడానికే అది ఇక్కడ రాసించారు. వీరిని చూచి నేర్చుకోండి. ఆ విధంగా మీరు ఉండకూడదు, ఈ సమరయుల్లాగా ఉండండి. ప్రేమైన వల్లరా, ఈ సమరయుల్లాగా మనం ఉంటూ దేవుని ఆరాధిద్దాం. కాబట్టి ప్రియమైన వల్లరా, గొప్ప శబ్దంతో దేవుని మయంపరచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞాస్తులు. ఒక సిస్టర్కు నేను, అమ్మా దేవుని మందిరానికి రా అంటే, అన్నా పలాని వాళ్ళు ఉంటే నేను రాను బ్రదర్. ఇంకో ఆయన, పలాని వాళ్ళు వస్తే నేను రాను బ్రదర్. ఏంటి కక్షలు ఎందుకు, ఈ కొట్లాటలు ఎందుకు, ఈ తగాదలు ఎందుకు? అంతకుముందు టేబుల్ మీద కూర్చొని తిన్నోళ్ళే ఎంత స్నేహంగా ఉండేవారంటే, టేబుల్ మీద కూర్చొని తిన్నవారే ఈరోజు ఎడమ అయిపోయినారు. మేమన్నా కింద కూర్చొని తిన్నాము, కానీ వాళ్ళు టేబుల్ వేసుకొని రౌండ్ వేసుకొని తిన్నోళ్ళు ఈరోజు ఎడమైపోయినారు. అంతగా ఉన్నవాళ్ళు. ప్రేమైన వాళ్ళరా, మనుషులను చూస్తే, మనుషుల యొక్క సాక్ష్యాన్ని చూస్తే నీవు దేవునిలో ఎదగలేవు, దేవుని ఆరాధించలేవు. ఇక ఎప్పుడు నీకు అవే కనబడతా ఉంటాయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, మానవులను చూడొద్దు. మానవుడు ఈరోజు ఎగిరెగిరి చెప్తారు, రేపు పడిపోతాడు. ఈరోజు నీకు వాళ్ళు బోధించవచ్చు, రేపు ఏమైపోవచ్చు. ఈరోజు నీకు వాళ్ళు సువార్త చెప్పవచ్చు, రేపు దుర్మార్గులు కావచ్చు. వారిని చూడబోకు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయన ఒక్కనే చూడు. నువ్వు వారిని వీరిని చూస్తేవా, అసలు నువ్వు పరలోకానికే వెళ్ళవు, అసలు దేవుని ఆరాధించవు. ఎవరెందుకండి నీకు? నీ దేవుడిని ముందు పెట్టుకో, నీ దేవుని ఆరాధించు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని ఆరాధించు. కానీ వారిని వీరిని చూస్తే నువ్వు సమాజంలో ఎదగలేవు, దేవునిలో ఎదగలేవు, ఆత్మీయంగా ఎదగలేవు. యేసు వైపు చూస్తూ దేవుని ఆరాధించు. ప్రియమైన వాళ్ళ, మనం అందరము కూడా ఈ 9 మందిలాగా ఉండొద్దు. లే బ్రదర్, ఈ 9 మంది జనాభా ఎక్కువ ఉంది కదా, ఈ గుంపులో వెళ్తే బాగుంటుంది అనుకుంటాయేమో. వద్దు. నీపై నిందలు వచ్చినా అపనిందలు వచ్చినా యేసు వైపే చూడు, దేవుని ఆరాధించు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఆ విధంగా ఆరాధించాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. ఒక్క మాట మనం చూసుకొని ముగించుకుంటాం. ఎందుకు ఆరాధించాలి అంటే, ఒక మాట యెషయా 43 అధ్యాయం. చాలా విషయాలు ఉన్నాయి కానీ ముగించుకుంటాం. యెషయా 43 అందరం కలిసి చదువుకొని ముగించుకుంటాం. 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. చూడని, ఇంత గొప్ప దేవుడు నీకు వాగ్దానం ఇచ్చిన తర్వాత నీ పాపాలు నేనే క్షమించాను తల్లి. నీ స్నేహితుడు నీ కొరకు ప్రాణం పెట్టిండా, రక్తం గార్చిండా? ఏం కాలే. ప్రియమైన సహోదరి సోదరులారా, నీ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిండు, నీ కొరకు రక్తం గార్చి నేనే నిన్ను క్షమించానమ్మా. నిన్ను క్షమించిన తర్వాత కూడా నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు ఆరాధించడం లేదు? నేనే ఆయనే గురిపెట్టుకొని మనము ఆరాధించే వారం ఉండాలి. ఎబ్రీ 10 చివరిగా ఎబ్రీ 10 ఎబ్రీ 10వ అధ్యాయం. అందరం కలిసి చదువుకుంటాం. 17వ వచనం. 10-17. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. నా ప్రభు, నా రక్షకుడు నా పాపములన్నీ కూడా క్షమించాడు, సముద్రగాధంలో పడవేశాడు. ఎందుకు నేను మౌనంగా ఉండాలి? ఆ సమరయుడిలాగా, దావీదులాగా ఎలుగెత్తి
ఆరాధించవలసిందిగా ప్రభువు నామములో మనం చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళ కృతజ్ఞులయుండుడి, కృతజ్ఞాస్తులు చెల్లించుచు ప్రతి విషయమందు కృతజ్ఞాస్తు చెల్లించుడి. కాబట్టి మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. సమస్తం ఆయన పేరట ఆ మంచి సమరయులాగా నీవు నేను ఉంటూ దేవుని మందిరంలో ఎలుగెత్తి ఆరాధించవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనవి చేస్తూ ఉన్నాం. ఒక చిన్న పాట పాడుకొని తీసి